ఫైనల్ గా మళ్ళీ నవరాత్రుల నెల అయితే స్టార్ట్ అయిపోయింది. ఇయర్ వచ్చే నవరాత్రులు చాలా స్పెషల్. 18 years కి ఒకసారి వస్తాదంట. అందులో ఏం స్పెషల్ ఉందని మీరు అనుకుంటున్నారా? ప్రతి ఇయర్ నవరాత్రులు అయితే 9 days జరుగుతాయి, కానీ ఈసారి 11 days జరుగుతాయి. ఎవ్రీ ఇయర్ అయితే డైలీ ఒక్కొక్క అవతారంతో అయితే అమ్మవారిని అయితే రెడీ చేసి కొలుపుతారు ప్రతి ఒక్క గుళ్ళో. బట్ ఇయర్ మాత్రం స్పెషల్ గా వచ్చే విజయదశమి కాబట్టి 11 అవతారాలు అయితే ఉంటాయంట. ఇయర్ నవరాత్రులు అయితే September 22 నుంచి October 2 వరకు అయితే ఉంటదంట. ఇంకా నేను వెళ్ళిన రోజు అమ్మవారిని అయితే బాల త్రిపుర సుందరి రూపంలో అలంకరించున్నారు. ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే చాక్లెట్లతో మాల అయితే వేశారు. చాలా బాగుంది చూడడానికి. నేనైతే గుడికి రావడం ఫస్ట్ టైం. తెలిసిన ఒక అన్న అయితే సజెస్ట్ చేశారు ఈ గుడికి వెళ్ళమని. ఇంకా నేను వెళ్ళేసరికి ఆ గుడి చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో చాలా మంది అయితే అమ్మవారిని దర్శించుకునే దానికైతే వచ్చారు. ఇంకా ఈ గుడిలో ప్రతిరోజు అమ్మవారిని అయితే కొలిపి పూజలు అయితే చేస్తారు. చేసిన వెంటనే నైట్ ప్రతిరోజు కుంకుమార్చన అయితే ఉంటదంట. ఇంకా నవరాత్రుల్లో లాస్ట్ డే అంటే October 2 ఇక్కడైతే ఉంజిల సేవ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఈ నవరాత్రులు జరిగి 11 days అయితే చాలా గ్రాండ్ గా అయితే ఉంటదని అన్న వాళ్ళు అయితే మనకి చెప్పారు. ఇంకా ఈవినింగ్ పూట చిన్నపిల్లల దగ్గర కోలాటాలు అల్పిస్తూ సంబరాలు కూడా చేస్తున్నారు. ఇంకా ఈ గుడి ఒక అడ్రస్ వచ్చేసి కరకంబాడి తారక రామానగర్ లో నీల్ ట్యాంక్ దగ్గర పర్వతాల గంగమ్మ గుడి అని అంటే ఎవరైనా చెప్తారు.